శౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనెను. మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి దాన్ని చెప్పేదా వినుడు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచ్చితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండ, పార్వతి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం వనర్చినా సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులం కలిగి సుఖంబుగా ఉందిరో, అట్టి వ్రతం నాకు ఆనతి ఇయ్యవలనన పరమేశ్వరుడు ఇట్లనిగే. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలగచేసేడి వరలక్ష్మి వ్రతంబను ఒక వ్రతంబు కలదు. ఆ వ్రతంబును శ్రావణ మాస శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేటి శుక్రవారము నాడు చెయ్యవలెనన పార్వతీదేవి ఇట్లనిగే. ఓ లోకారాజ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతంబు నిట్లు చెయ్యవలయనో, ఆ వ్రతంబునకు విధి ఏమి, ఏ దేవతను పూజింపవలయనో, పూర్వం ఎవ్వరిచే ఈ వ్రతం ఆచరింపబడియే, వీనినెల్లా వివరముగా వివరింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని కాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతమును సవిస్తరముగా చెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబున ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు గల ఇండ్లతో కూడి ఉండెను. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానముగా తలచి ప్రతి దినంబును ఉదయంబున మేల్కొని స్నానంబు చేసి పుష్పంబులచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములను చేసియు ఇంటి పనులను చేసుకొని గయ్యాలిగాక మితముగాక ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండ ఆ మహాపతివ్రత యందు వరలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చుడు శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములు ఇచ్చుదునని వచించిన చారుమతి దేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగన్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధంబు స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, కటాక్షంబు కలిగినని జనుల ధన్యులగును, విద్వాంసులగును, సకల సంపన్నులగును అయ్యెదరు. నేనును జన్మాంతరమున చేసిన పుణ్య విశేషమున మీ పాద దర్శనంబులు నాకు కలిగినని చెప్పి వరలక్ష్మి సంతోషింపచేసి చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్ధానం వద్ద చారుమతి తక్షణంబున నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కల చూచి వరలక్ష్మీదేవిని కానగా, ఓహో, మనము కలగంటిమని ఆ స్వప్న వృత్తాంతము భర్తకు, మామగారికి మొదలైన వాండ్రతో చెప్పగా, వారి స్వప్నము మిగుల ఉత్తమమైనదని శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతంబు వశ్యముగా చెయ్యవలనని చెప్పిరి. పిమ్మట చారుమతియు స్వప్నంబు విన్న స్త్రీలను శ్రావణ మాసము ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచిచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణముకు ముందు వచ్చేది శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయంబునే మేల్కాంచి స్నానంబులు చేసి చిత్ర వస్త్రంబులను కట్టుకొని చారుమతీదేవి గృహంబున ఒక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మండపం ఏర్పరిచి అందుక కలశము ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తి యుక్తులై సాయంకాలంబున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అను ఈ శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజనం చేసి 9 సూత్రముల గల తోడంబులు దక్షిణహస్తంబును కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణము చేసి ఇట్లకు ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాలయందు గల్లు గల్లు మన ఒక శబ్దము కలిగెను.
అంతకాలన చూచుకొనిన గజ్జెల మొదలగు ఆభరణములు కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షమున వలన కలిగినవి అని పరమానందము పొంది మరి యొక్క ప్రదక్షిణము చేయగా అస్తములందు తగద్దగాయమానముగా మెలియుచుండ నవరత్న ఖచ్చితంబులైన మొదలగు ఆభరణములు ఉండుట కనిది. ఇంకా చెప్పనేలా మూడవ ప్రదక్షిణము గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహంబులల్లా స్వర్గమయంబులై రథ గజ తురంగ వాహనముల